తీగ లాగితే డొంక కదులుతుంది అన్న సామెత మీరు వినే ఉంటారు. అయితే ఇక్కడ ఒక తీగ ఉందండి. దీన్ని మీరు లాగి తెచ్చుకొని ఇంటికి దీన్ని ఔషధం కింద వాడుకున్నారనుకోండి, శరీరంలో పెరిగిపోయినటువంటి అన్ని టాక్సిన్స్ కదులుతాయి డొంక కదిలినట్టుగా. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఇది అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ప్రధానంగా ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంతకీ ఏమిటి తీగ? ఇదే తిప్పతీగ, గిలాయ్ టైనోస్పోరా కార్డిఫోలియా. దీన్ని ఎలా వాడుకోవాలి, అలాగే దీని ప్రధానమైన ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. మన సబ్స్క్రైబర్స్ అనేక మంది అడుగుతుంది. ఇదే తిప్పతీగ. ఈ తిప్పతీగతో అంటే గుడూచి లేదా గిలాయ్ దీంతో అనేక వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు. అనేక వ్యాధులకి ఇది సమాధానం. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల సారాంశం, ప్రధానంగా దీన్ని వాడుకోవాల్సినటువంటి పద్ధతి, ఈ మొత్తం సమాచారాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో టైనోస్పోరా కార్డిఫోలియా అంటారు. హిందీలో గిలాయ్ అనే పేరుతో పిలుస్తారు. కొంతమంది తెలుగులో కూడా ఇదే పేరుతో పిలుస్తున్నారు. ప్రధానంగా ఇది శరీరపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ తిప్పతీగ డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలలో తేలింది. దీని పచ్చి ఆకుతో పాటు దీని తీగని క్యాప్సూల్ రూపంలో, జ్యూస్ రూపంలో, పౌడర్ రూపంలో ఇలాగ అనేక రీతులలో వాడుకోవచ్చు, లభ్యమవుతుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా డయాబెటీస్, ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ రిలేటెడ్ డిజార్డర్స్ వీటిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని పరిశోధనలో తేలింది. అసలు దీని ఉపయోగాలు, ప్రయోజనాల విషయానికి వస్తే, ఇది ప్రతిరక్షక శక్తిని పెంచుతుంది, అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఇది జ్వరగ్నం, అంటే తీవ్రమైన జ్వరం ఉంటే, అంటే పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు, అలాంటి సందర్భాల్లో ఇది ఈ జ్వరాన్ని తగ్గిస్తుంది. అలాగే ప్రధానంగా దీని ఉపయోగం ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, అంటే ఆ సెల్ మీడియేటెడ్ మెకానిజం వీటిల్లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇది ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్కి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రధానంగా డయాబెటీస్ నివారణ, అంటే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆందోళన కూడా తగ్గిస్తుంది, అంటే యాంగ్జైటీ, స్ట్రెస్సు, ఒత్తిళ్ళు ఇలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అనేది చాలామంది కలిగే అనుమానం. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. రసం అనుకోండి, ఆయుర్వేదంలో స్వరసం అంటాం, అంటే మొత్తం తీగని తెచ్చి దంచి ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది. ఇలాంటి ఈ ఫ్రెష్ గిలాయి సత్వం, అంటే గిలాయి జ్యూస్ని లేదా ఈ తిప్పతీగ కాండం తాలూకు రసం, దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అలాగే పొడి రూపంలో కూడా వాడుకోవచ్చు, అంటే తెచ్చి తీగని ఎండబెట్టి ఈ కాండాన్ని బాగా ఎండిన తర్వాత దాన్ని పొడి చేసుకోవచ్చు. అలాగే క్యాప్సూల్ రూపంలో నింపుకొని కూడా వాడుకోవచ్చు. ఇలాగ ఏదో ఒక రూపంలో వాడుకోవచ్చు. కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే ఈ తిప్పతీగ కాండాలు తెచ్చి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి వాడుకోవచ్చు. అయితే దీన్ని తీసుకోవాల్సిన విధానం ఏమిటి అంటే, స్వరసం అనుకోండి, దీన్ని నేరుగా తీసుకోవచ్చు, లేదా వేరే ఇతర రసాలతోటి, ఔషధాలతోటి కలిపి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు కలబంద గుజ్జుతో తీసుకోవచ్చు, నిమ్మరసంతో కూడా కలిపి తీసుకోవచ్చు. పొడి అనుకోండి, నీళ్ళ కలిపి ఆ పొడిని తీసుకోవచ్చు, లేదా తేనె కలిపి తీసుకోవచ్చు, పాలక కూడా కలిపి తీసుకోవచ్చు పొడిని. ఇక గుళికలు కానీ క్యాప్సూల్స్ కానీ అనుకోండి, దాన్ని ప్రిస్క్రైబ్డ్ డోస్లో నీళ్ళతోటి మింగొచ్చు. కషాయం అనుకోండి, హెర్బల్ టీగా వాడుకోవచ్చు. ప్రధానంగా మోతాదు విషయానికి వస్తే, స్వరసం అనుకోండి 15 నుంచి 30 మిల్లీలీటర్ల డోస్లో వాడాలి. అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఒక్కసారిగా తీసుకోవచ్చు, లేదా డివైడెడ్ డోస్లు, అంటే ఈ 15 మిల్లీలీటర్ని రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు, లేదా 30 మిల్లీలీటర్ని ఉదయం 15, సాయంత్రం 15 మిల్లీలీటర్, అంటే ఉదయం టేబుల్ స్పూన్, రాత్రి టేబుల్ స్పూన్ చొప్పున కూడా తీసుకోవచ్చు ఈ స్వరసం అయితే. పొడి అనుకోండి, అంటే తిప్పతీగ తాలూకు ఎండబెట్టినటువంటి పొడి, దీన్ని 1 నుంచి 3 గ్రాములు తీసుకోవాలి, అంటే సగం టీ స్పూన్ వరకు రోజుకి 2 సార్లు. ఇక క్యాప్సూల్స్ లేదా గుళికలు అనుకోండి, 1 లేదా 2 సార్లు వీటిని తీసుకోవచ్చు. కషాయం అనుకోండి, అంటే నీళ్ళకి వేసి మరిగించి తయారు చేసుకున్న కషాయం, దీన్ని 50 నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తీసుకోవచ్చు, అంటే ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు దీన్ని తీసుకోవచ్చు. రోజు ఒకసారి తీసుకోవచ్చు, లేదా 2 సార్లు తీసుకోవచ్చు. అయితే కషాయం తయారు చేసే పద్ధతి ఏంటంటే, స్వరసానికి, చూర్ణానికి, కషాయానికి ఒక పద్ధతి ఉంటుంది. మెయిన్గా కషాయం ఎలా తయారు చేయొచ్చు అంటే, తాజా ఈ తిప్పతీగ తెచ్చుకోవాలి.
ఆకు కంటే తీగలోనే దీనికి ఔషధ శక్తులు ఎక్కువ. దీన్ని లేదా ఎండబెట్టినటువంటి కాడలు కూడా తెచ్చుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్ని ఒక 10 గ్రాములు తీసుకొని 2 కప్పుల నీళ్ళల్లో వేసి మరిగించాలి. మరిగిన నీళ్లు సగానికి తగ్గిన తర్వాత వడపోసుకొని చల్లార్చుకొని ఈ కషాయాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తాగొచ్చు. అది చెప్పుకున్నాం కదా. దీని మెయిన్ యూజెస్ ఏమిటి అంటే, ప్రధానంగా దీని గురించి చెప్పాల్సి వస్తే మనకు ముందుగా గుర్తుకు రావాల్సింది మధుమేహం, డయాబెటీస్లో దీని పనితీరు అంతా ఇంత కాదు. డయాబెటీస్ విషయంలో తిప్పతీగ కాండం చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కషాయం తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే భోజనానికి ముందు చక్కెర స్థాయిల్ని కంట్రోల్ చేస్తుందని తేలింది. అంతేకాదు ఇది ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుందని కూడా తేలింది. అలాగే మెయిన్గా దీని యూజు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్తో బాధపడుతున్నారు. ప్రధానంగా ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు ఈ ఆర్థరైటిస్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక వరంలాగా పనిచేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. రోజువారీ ఫుడ్లో దీన్ని చేర్చుకోవచ్చు, లేదా సపరేట్గా తీసుకోవచ్చు. కీళ్ళ నొప్పి ఉండే సమస్యల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం ఎండబెట్టినటువంటి పొడిని వాడుకోవచ్చు, వేడి పాలకి కలిపి తీసుకోవచ్చు, లేదా నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే కీళ్ళ నొప్పుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అంతేనా? జీర్ణ వ్యవస్థలో దీని పనితీరు అంతా ఇంత కాదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతోటి ఈ తిప్పతీగ ఆకుల రసం తీసుకుంటూ ఉంటే జీర్ణశక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక గొప్ప ఉపయోగం దీనికి ఒకటి ఉంది. మానసిక ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది. తిప్పతీగను తీసుకుంటూ ఉంటే శరీరంలో పెరిగిపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. అంతేకాదు అది ఈ ఒత్తిడిని కూడా తగ్గుతుంది. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి రెండింటిని తగ్గిస్తుంది. టాక్సిన్స్ని తొలగించేస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రెగ్నెన్సీ, గర్భధారణ కానీ తల్లిపాలు పట్టే సమయంలో కానీ తిప్పతీగని తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. అలాగే చెప్పుకున్నాం కదా, ఇది ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది. ఈ పాటికి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో మీరు బాధపడుతూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఏమన్నా మందులు వాడుతూ ఉంటే ఇది దాన్ని మాడిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ తోటి ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే, దానికి ఏమైనా మందులు వాడుతూ ఉంటే తిప్పతీగను తీసుకునే విషయంలో వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయి. చెప్పుకున్నాం కదా, ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందని. అంటే షుగర్ మెటబాలిజం మీద ఇది పనిచేస్తుంది. మీరు ఈ పాటికే డయాబెటీస్ ఉండి మీరు ఏదైనా మందులు వాడుతూ ఉంటే, అలోపతిక్ డ్రగ్స్ ఇది తీసుకున్నారనుకోండి, హైపోగ్లైసిమిక్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ మందుని సరిచేయటం, అలాగే దీని డోసును సరి చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా అవసరం. దీనికి తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే ఈ తిప్పతీగని వాడుకోవాలి. కాబట్టి ఈ తిప్పతీగ, దీనికి అమృత అనే గొప్ప పేరుంది. అంటే అమృతంలాగా ఇది అనేక సమస్యలను తగ్గిస్తుంది, అనేక వ్యాధులను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. దీన్ని యుక్తిగా వాడుకుంటే ఈ రోజుల్లో బాధించేటువంటి అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ సబ్స్క్రైబ్ పక్కనే ఆ బెల్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. వీడియోని మిస్ అవ్వరు. అన్నిటికీ మించి లైక్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అంటే మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.